పూర్వకాలం ఒక రొమాంటిక్ సెన్స్ అనేది తాత, మామగారు, బామ్మగారు వీళ్ళు నేర్పేవారు మనోళ్ళకి. వాళ్ళ దగ్గరికి తీసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, అల్లరి చేయడం, వాళ్ళ వెనకాల పరిగెట్టడం ఇలా ఆటలు నేర్పేవారు. ఇప్పుడున్న పేరెంట్స్ అసలు పిల్లల్ని ముద్దు పెట్టుకునే రోజులు చాలా తక్కువ. పూర్వం ఒకెళ్ళి వాళ్ళు తాంబూలం వేసుకుంటే ఆడవాళ్ళు తల్లి తాంబూలం వేసుకుంటే, తాంబూలం నవిలి ఆ నవిలింది సగం మిగిలింది పిల్ల నోట్లో పెట్టింది. అది ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సెన్స్‌కి ఫస్టు ఏబీసీడీలనమాట. అలాగే వాళ్ళు ఎత్తుకుని వాళ్ళతో ఆడుకునేవారు. కుస్తీలు పెట్టి ఆడేవారు. ఇవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట పేరెంట్స్. అలాగే పిల్లలు ఎదుగుండా పేరెంట్స్ జాయ్‌ఫుల్‌గా, హ్యాపీగా, రొమాంటిక్‌గా వాడు జోకులేసుకుంటూ ఆనందంగా ఉంటే గనుక వీళ్ళు కూడా అలా ఉండాలని సెన్స్ చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఎదుగుండా కొట్టుకుంటున్నారు. సంసారాలు కరెక్ట్ లేవు. కాబట్టి ఇదే సంసారం అనుకుంటున్నారు. ఇలాంటి సంసారం వస్తుందని భయంతో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళు నిలవట్లా. ఈ పెళ్ళనే బంధం జీవితాంతం నిలవాలంటే 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటి మీద బేస్ అవుతాయి. ఒకటి ఫుడ్డు, 2 బెడ్. రుచికరమైన ఆహారం ప్రతి స్త్రీకి వండడం వస్తే కనుక ఆ భర్తను ఆకట్టుకోగలదు. అలాగే ఒక మంచి సెక్సువల్ లైఫ్ ఇవ్వగలగాలి. ఏ పార్ట్నర్ అది మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళకి ఇవ్వగలగాలి. అలా ఇవ్వాలంటే కనుక వాళ్ళు సెన్సిటివ్ మైండ్ అయ్యి ఉండాలి. అలా సెన్సిటివ్ మైండ్ అయినప్పుడే వాళ్ళటి ఆనందాన్ని పొందగలుగుతారు ఇద్దరు. అలాగా ఒక మంచి సెక్సువల్ రిలేషన్, బ్యూటిఫుల్ సెక్సువల్ రిలేషన్ బాగుండాలి. అలాగే మంచి రుచికరమైన భోజనం తయారు చేయగలిగితే ఈ 2 బలంగా ఉంటే కనుక వాళ్ళు ఎంత పేద కుటుంబం అయినా సరే, వాళ్ళ కోటీశ్వరులైనా సరే వాళ్ళ బంధం శాశ్వతంగా ఎక్కువ కాలం నిలుస్తుంది.